అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. సంపెంగ పువ్వు పూజకు పనికిరాదు అని పెద్దవాళ్ళు పండితులు చెబుతూ ఉంటారు. అయితే అది ఏ శాపం వల్ల అమల్లోకి వచ్చింది? నారదుడు ఇచ్చిన శాపం వల్ల సంపెంగ పువ్వు పూజకు పనికి రాకుండా పక్కన పెట్టేశారు. అయితే దానికి ఆ కథ వృత్తాంతం ఏమిటో కూడా ఈ వీడియోలో చెప్పుకుందాం. ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చుతుంది, వీడియో లైక్ చేయండి. దక్షిణ దేశంలో గోకర్ణము అనే క్షేత్రం ఉంది. దానిని భూకైలాసం అని కూడా అంటారు. నారద మునీంద్రుడు ఒకసారి గోకర్ణం వెళ్తూ త్రోవలో ఒక సంపంగి చెట్టును చూశాడు. అది విరగపూసి ఉంది. ఆ చెట్టు దగ్గర ఒక బ్రాహ్మణుడు ఒక గిన్నెను చేతితో పట్టుకుని నించున్నాడు. అది చూసిన నారదుడు ఆ విప్రుని దగ్గరకు వెళ్ళి, నీవెవరవు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అన్నాడు. దానికి ఆ విప్రుడు, నేనొక బాటసారిని, త్రోవలో అలసిపోయి ఈ చెట్టు నీడని నిల్చున్నాను అన్నాడు. నారదుడు గోకర్ణం వెళ్లి మహాబలేశ్వరుని సేవించి తిరిగి వెళుతుండగా ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరే కనిపించాడు. నారదుడి దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అన్నాడు. ఏమీ లేదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు విప్రుడు. నారదుడు సంపెంగి చెట్టుతో, ఓ వృక్షరాజమా, ఆ బ్రాహ్మణుడెవరు, అతడు ఎక్కడికి వెళ్తున్నాడు అని అడిగాడు. ఇంతకు ముందే నారదుడు తన గురించి ఏమడిగినా తెలియదని చెప్పమన్నాడు. అందుచేత సంపెంగి చెట్టు నాకు తెలియదు అని అంది. నారదుడు ఊరుకోలేదు. మళ్ళీ తిరిగి మహాబలేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ 108 సంపెంగి పువ్వులతో స్వామిని అర్చించబడి ఉన్నాడు. ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేసుకుంటున్నాడు. నారదుడు ఆ బ్రాహ్మణుని పిలిచి ఆ పువ్వులతో స్వామిని ఎవరు అర్చించారు అని అడిగాడు. నారద మహర్షి ఈ పువ్వులను ఒక దుష్ట బ్రాహ్మణుడు శివుడికి అర్పించాడు. సంపెంగి పువ్వులతో శివుడికి అర్పించినందుకు ఫలితంగా ఈ దేశపు రాజు అతడికి దాసుడు అయినాడు. దానితో ఆ కపటి విశేష ద్రవ్యాన్ని ఆర్జించి కూడా ప్రజలను పీడిస్తున్నాడు అని చెప్పాడు. ఇప్పుడు నారదుడు మహాబలేశ్వరునితో, దేవదేవా, ఆ కపట బ్రాహ్మణుని నీవు కరుణించావు, అందుకే అతడు ఈ పనులు చేస్తున్నాడు అన్నాడు. ఇంతలో ఓ మధ్య వయస్సురాలు ఆలయంలోకి వచ్చి, ప్రభు, శంకర, పాహిమాం పాహిమాం అన్నది. నారదుడు ఆమెతో, నీవెవరు, నీకొచ్చిన ఆపద ఏమిటమ్మా అన్నాడు. అప్పుడు ఆమె, మునీంద్ర, నా భర్తకు ప్రమాదంలో ఒక కాలు పోయి అవిటివాడైనాడు. మాకు ఒక కుమార్తె కూడా ఉంది. కుమార్తె వివాహానికి రాజుగారిని సహాయం అర్థించాం. రాజుగారు కొంత నగదు ఇచ్చి ఒక ఆవును కూడా ఇచ్చారు. అయితే ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారిచ్చిన నగదులో సగం తీసుకుని ఆవులో కూడా సగభాగం ఇమ్మంటున్నాడు. ఏమి చేయాలో తెలియట్లేదు. ఏం చేయాలో పాలుపోక శ్రీ మహాబలేశ్వరుణ్ణి శరణు వేడుతున్నాను అన్నది. ఆ మాటలు విన్న నారదుడు ఈశ్వరుడితో, దేవా, ఇంకా ఉపేక్షిస్తున్నావెందుకు, ఆ దుష్టుణ్ణి శిక్షించు అని అన్నాడు. దానికి ఈశ్వరుడు, నారద, నా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షిస్తాను. అందుచేత నువ్వే ఆ సంగతి ఏమిటో చూడకూడదా అని అన్నాడు. నారదుడు ఈశ్వరుడి దగ్గర సెలవు తీసుకుని సంపెంగి చెట్టు దగ్గరకు వెళ్ళి, ఓ తరురాజమా, నిజం చెప్పు, ఆ బ్రాహ్మణుడెవరు, ఎందుకు నీ పువ్వులు తీసుకువెడుతున్నాడు అని అడిగాడు. నాకు తెలియదు అని అన్నది సంపెంగి చెట్టు. అప్పుడు నారదుడు, ఓ సంపంగి చెట్ట, నీ పువ్వులంటే ఈశ్వరుడికి చాలా మక్కువ, ప్రీతిదాయకం. కాని నువ్వు ఈ విప్రుని విషయం తెలిసి కూడా తెలియదని అబద్ధం చెబుతున్నావు. అందుచేత నీ పువ్వులు శివుడి పూజకు, ఇంక ఏ పూజకు పనికిరావు అని శాపం పెట్టాడు. అంతలో ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. నారదుడు ఆ కపట బ్రాహ్మణుని చూసి, ధనాశతో ప్రజలను పీడిస్తున్నావు, నిన్ను క్షమించరాదు, నువ్వు రాక్షసుడిగా జన్మించుగాక అని శాపమిచ్చాడు. ఆ బ్రాహ్మణుడు
మహర్షి కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమలాడాడు. అప్పుడు నారదుడు కనికరించి, నువ్వు విరాధుడు అనే రాక్షసుడిగా జన్మించు. త్రేతాయుగంలో శ్రీరాముడు నిన్ను సంహరించగానే నీకు అక్కడితో శాప విమోచనం కలుగుతుంది అని అన్నాడు. ఆ రకంగా సంపంగి పువ్వు కూడా పూజకు పనికి రాకుండా శాపగ్రస్తురాలు అయింది. పూజకి పనికి రాకుండా పోయింది. ఇంతేనండి అసలు కదా. సంపంగి పువ్వుని అందుకే దేవుడికి పూజకి పెట్టరు, కానీ శివుడికి చాలా ఇష్టం, చాలా ప్రీతిదాయకం. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. ఇలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ బ్లాగ్స్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అందులో ఆల్ అనే నోటిఫికేషన్ ఓకే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.